ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు లైఫ్ టైం ముగిసిన వాహనాల మీద నిషేధం విధించింది. 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలకు బంకుల్లో ఆయిల్ నింపేందుకు అనుమతి నిరాకరించింది. ఇక నుంచి బంకులకు వచ్చే వాహనాల నెంబర్ ప్లేట్లను ఏఎన్పీఆర్ టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసి డేటాబేసిస్లో క్రాస్ చెక్ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల మీద చర్యలు తీసుకుంటారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ఢిల్లీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని వాహనాలపై కూడా నిషేధం కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్స్లో 15 ఏళ్ళు దాటినటువంటి పెట్రోల్ వాహనాలు కావచ్చు, డీజిల్ 10 ఏళ్ళు దాటినటువంటి డీజిల్ వాహనాలకి పూర్తి స్థాయిలో పెట్రోల్ కూడా నిషేధిస్తూ ఇక్కడ అమల్లోకి కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన ఈ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి బోర్డును కూడా చూస్తున్నాము. Fuel will not be dispensed to end of life vehicles, that is 15 years old petrol vehicles and 10 years old diesel vehicles. ఇది ఈ రోజు నుంచి అమలు కాబోతుంది. 1/7/2025 నుంచి కూడా ఈ యొక్క అమలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ వాహనాలని గుర్తించేందుకు కూడా ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ సిస్టమ్ కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నాలు కూడా చేపడతాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ చెక్ సంబంధించినటువంటి ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ దగ్గరనే ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి అలారం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి వాహనాలు ఇది ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఈ సీసీ కెమెరా ద్వారా ఆ వాహనాలని గుర్తిస్తుంది. వెంటనే దీని ద్వారా ఆ వెహికల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే దీంట్లో అమలు ఇంతకుముందే ఉంటుంది కాబట్టి ఆ వాహనాలను గుర్తించిన తర్వాత వెంటనే ఇందులో నుంచి ఒక అలారం కూడా మోగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలారం మోగితే వెంటనే ఈ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా ఇందులో పెట్రోల్ కూడా ఆ వాహనాల్లో పెట్రోల్ కూడా పోయారు. వెంటనే ఆ వాహనాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కూడా సీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే పొల్యూషన్ అనేది తగ్గించేందుకు ఇటు పూర్తి స్థాయిలో నియంత్రించేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పొల్యూషన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి విధంగానే ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి చాలా వాహనాలు 15 ఏళ్ళు నిండినటువంటి వాహనాలు చాలా వరకు ఉన్నాయి. 10 ఏళ్ళు నిండినటువంటి డీజిల్ వాహనాలు చాలా వరకు ఢిల్లీలో తిరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటి కూడా నిషేధిస్తే ఖచ్చితంగా పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ విధంగా ఆలోచనలు కూడా చేసేటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మీకు కొన్ని విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ వాహనాలు కావచ్చు, ఇవి పూర్తి స్థాయిలో రీసెంట్గా ఉన్నటువంటి వాహనాలను మాత్రమే ఇక్కడ పెట్రోల్ కూడా నింపుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా కొంతమంది ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నాలు చేద్దాము. హాజీ बोलिए, ये आज दिल्ली का सरकार एक निर्णय लिए थे, ये पेट्रोल 15 साल के ऊपर हुए सो वाहन को पेट्रोल नहीं डालना, पूर्ति साल बैन करे थे, अब क्या बोलना चाहिए? देखो जो साफ गाड़ी है, साफ गाड़ी तो चलनी चाहिए। जिदा देखो बाहर अमेरिका के चाहे वो 50 साल गड्डी पुरानी हो, कहते गड्डी मेंटेनेंस ओके होना चाहिए गड्डी का, ठीक है ना। गड्डी को प्रॉब्लम नहीं हुई थी, मैकेनिकल तौर पर कोई प्रॉब्लम नहीं हुई थी, गड्डी चाहे 40 साल पुरानी हो। जो तरीका थोड़ी 8-8 साल गड्डियाँ 9-9 साल चक्के गड्डियाँ बाहर मारा जाए, गौरमेंट का तरीका थोड़ी है। गड्डी कम से कम बाहर अमेरिका देख लो, यूएसए, आस्ट्रेलिया देख लो, कितने देख लो तुसी, अगर 40 साल पुरानी गड्डी हो कहते गौरमेंट कहती कि तुहाडी मीटर तौर पर गड्डी मैकेनिकल तौर पर ओके होनी चाहिए गड्डी, ठीक है ना। रोड से तुहाडी गड्डी नहीं खड़ी होनी चाहिए, गड्डी का पोल्यूशन नहीं होना चाहिए, गड्डी साफ सुथरी होनी चाहिए। सानू कोई दिक्कत नहीं, चाहे गड्डी 50 साल पुरानी है, पर गड्डियाँ 8 साल दे गड्डी के पैसे पूरे नहीं होंगे। हुण कमर्शियल गड्डी है, कमर्शियल गड्डी 25-25 लाख की गड्डी है, अब तुसीं 4-4 साल बाद कह रहे गड्डियाँ वापस लै जाओ, कितने बंदा कितों पूरे करेगा पैसे? 40 लाख रुपया कितना, वो 25 लाख रुपया कितों 4 साल ही पूरा कर लेगा। गौरमेंट ਨੂੰ ਕੋਈ ਸੋਚਣਾ ਚਾਹੀਦਾ ਨਾ, ਗੌਰਮੈਂਟ ਨੂੰ ਵੀ ਅਸੀਂ 8 ਕਹਿਦੇ ਗੱਡੀਆਂ 04 ਬੰਦ ਨੇ ਗੱਡੀਆਂ, ਮੰਨ ਲਿਆ ਕਮਰਸ਼ੀਅਲ ਵਹੀਕਲ ਹੈ ਉਹ 4-5 ਸਾਲ 6 ਸਾਲ ਦੀ ਗੱਡੀ ਦਾ ਲੋਨ ਕਲੀਅਰ ਹੁੰਦਾ ਹੈ। अब 4-5-6 साल ਹੋਏ ਗੱਡੀ ਆਈ ਨੂੰ, షేర్ ਸਾਹਿਬ ਤੁਸੀਂ ਕਹਿ ਰਹੇ క్యాన్సిల్ ਕਰ ਰਹੇ ਗੱਡੀਆਂ। ఇది అంటే కొంతమంది కొంత ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాహనాలకు సంబంధించినటువంటి లక్షలు పెట్టి కొనుగోలు చేశాము, కానీ ఇట్లా ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది వాహనదారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా కమర్షియల్ సంబంధించినటువంటి వాహనాలు మాత్రమే ఢిల్లీలో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి వాటిని నియంత్రిస్తే కొంచెం బాగుంటుంది. ప్రైవేట్ సంబంధించినటువంటి వాహనాలు కూడా వాటికి సంబంధించినటువంటి ఫిట్నెస్ అన్నీ కూడా చూసిన తర్వాత నిర్ణయం కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది వాహనదారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు మాత్రం ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అడుగు కూడా ముందుకు వేసినటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ శుభంతో నవీన్, న్యూఢిల్లీ నుండి.
పాసమైల